కలకత్తాలో దక్షిణేశ్వర్ కాళీ ఆలయం. ఇంత శక్తివంతమైన దేవతను మీరెందుకు పూజిస్తున్నారు? మీకు కాళిని పూజిస్తే ఏమి కలుగుతుంది? అని ఒకాయన ఒక యోగిని అడిగారుట. ఇది కలకత్తాలో దక్షిణ కాళీ ఆలయంలో జరిగింది. అందుకాయన చెప్పారుట, మానవులలో విజయం సాధించాడినికున్న మొదటి విఘ్నం వాళ్ల భయం. చేసే ప్రతి పనిని, విషయాన్ని భూతద్దంలో చూసుకుని ఏమవుతుందో అని భయపడుతూ జీవితాంతం భయానికి బానిసలై అనుక్షణం చస్తూ ఉంటారు. అలాంటి భయాన్ని దూరంచేసే నిర్భయ శక్తి ఆ కాళీ. ఆమె రూపం అందుకే అలా ఉంటుంది. అంతటి రూపాన్ని రోజూ పూజిస్తూ, నిరంతరం దర్శించే సాధకుడికి ఇంకేమి భయం కలుగుతుంది? దేన్ని చూసినా అంతకన్నా తక్కువే. అందుకని సాధకుడిలో జీవితాన్ని ఎదుర్కొనే విజయాన్ని సాధించే శక్తి కలుగుతుంది. దుర్గా సప్తశతిలో కూడా చండికాదేవి శక్తి. 3 రూపాలుగా రాక్షస సంహారం చేస్తుంది. కాళి, లక్ష్మి, సరస్వతి అంటున్నాము. కాళికాదేవి ఇచ్ఛాశక్తి స్వరూపిణి, అంటే విల్ పవర్ పెంచుతుంది. లక్ష్మీదేవి క్రియాశక్తి స్వరూపిణి, అంటే వర్క్ ఫోర్స్. సరస్వతి దేవి జ్ఞానశక్తి స్వరూపిణి, అంటే పవర్ ఆఫ్ నాలెడ్జ్ అన్నమాట. బెంగాలులో శ్రీ రామప్రసాద్ అనే మహాభక్తులు ఉండేవారు. ఆయన గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. కాళికాదేవి వీరింట్లో చిన్న బాలికగా తిరుగుతుండేదిట. ఆయన నులక మంచం అల్లుతుంటే, రెండో వైపు ఆయన కూతురులాగా కూర్చొని, తాను నులక ఆయనకి అందిస్తుండేదిట. ఇది చూసినవారెంత అదృష్టవంతులు! ఏ తల్లి సృష్టి తంత్రులను కాలంతో మెలిపెట్టి అల్లుతోందో ఆమె నులక మంచం అల్లడం. అని నవ్వారాయన. మీరు కాళీ సాధన ఎలా చేశారు? ఎలా మొదలు పెట్టారు? అని అడిగారు ఆ సాధకులు. దానికా యోగి ఇలా సమాధానమిచ్చారు. ప్రపంచంలో ఆనందానికి మూలం ప్రేమ. అదిలోపించినప్పుడు కలిగేది బాధ. మనుషుల కర్మలు, సాధన, సంపాదన అన్నీ ప్రేమ కోసమే కదా. ఎవరికి వారు ప్రేమించిన వాళ్లకోసం సంపాదించి, ఆహార వసతులు ఆనందాలు ఏర్పాటు చేస్తారు. అందుకు ఒక్కోసారి ఇంకోళ్లను బాధపెడుతుంటారు. ఈ మహాచక్రం చిత్రమైనది. సరే, నా విషయానికి వస్తే నాకు చాలా ఏళ్ల కిందట ఎన్నో సమస్యలుండేవి. రోజూ ఆ బాధలు పడలేకపోయేవాడిని. ఎవరు లేనప్పుడు కన్నీళ్లు కూడా వస్తుండేవి. ఎవరికి చెప్పాలో కూడా తెలిసేది కాదు. అప్పుడు నాకు ఒక గురువు పరిచయమయ్యారు. ఆయన కాళీ మంత్రం ఉపదేశించారు. ఏమండి, మరి కాళిని ఉపాసించాలంటే ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాను. అందుకాయన చెప్పారు, ఎక్కడో ఒక చోటే కూచుని ఉంటే ఆమె సర్వశక్తి అయిన కాళీ ఎలా అవుతుంది? నువ్వెక్కడుంటే కాళీ అక్కడే ఉంటుంది. నీతోనే ఉంది అని గుర్తించడం ఉపాసన. ఉపాసన అంటే ఉప దగ్గరగా, ఆసన కూచోడం, ఉండడం. ఆ దేవత దగ్గరే ఉండడం ఆమె ఉపాసన అన్నమాట. కాళి అనే ఆ మహా ఇచ్ఛాశక్తి మనతోనే ఉండడం ఉపాసన. మనలోనే ఉండడం సిద్ధి. మనం